మనసులో ఎవరిపైనైనా కోపాన్ని మోస్తూ బ్రతుకుతున్నారా? ఆ భారం మనల్ని లోపలి నుంచి తినేస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సరిగ్గా దీని గురించే. క్షమించడం వెనుక ఎంత అద్భుతమైన శక్తి దాగి ఉందో, అది మన జీవితాన్ని ఎంత ప్రశాంతంగా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. చాలామంది అనుకుంటారు క్షమించడం అంటే జరిగిందంతా మర్చిపోవాలని. కానీ అది నిజం కాదు. కొన్ని విషయాల్ని మనం బహుశా ఎప్పటికీ మర్చిపోలేకపోవచ్చు. అసలైన క్షమ అంటే మనసులో పేరుకుపోయిన ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని వదిలించుకుని మనశ్శాంతిని వెతుక్కోవడం. ఇది ఎదుటివాళ్ల కోసం చేసేది కాదు, మనకు మనం ఇచ్చుకునే ఒక గొప్ప బహుమతి. సరే, ఈ విషయాన్ని మనం ఒక చిన్న కథతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఇది రాము, సాయి అనే ఇద్దరు స్నేహితుల కథ. ఒకప్పుడు ప్రాణంగా ఉన్న వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారో, మళ్ళీ ఎలా కలిశారో చూద్దాం. రాము, సాయి వాళ్ళిద్దరూ చిన్నప్పటినుంచి ఒకే ప్రాణంలా ఉండేవారన్నమాట. వాళ్ల కలలు, వాళ్ల ఆశలు ప్రతిదీ ఒకరికొకరు చెప్పుకునేవారు. వాళ్ల స్నేహాన్ని చూసి అందరూ ముచ్చటపడే అంత బలమైన బంధం వాళ్లది. కాని జీవితంలో ఒక్కోసారి అంతే కదా, ఒక చిన్న అపార్థం అంతే వాళ్ల మధ్య ఒక పెద్ద గోడ కట్టేసింది. రాము సరదాగా అన్నొక మాటను సాయి చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆ దెబ్బతో అంత గొప్ప స్నేహం కాస్త బద్ధ శత్రుత్వంగా మారిపోయింది. ఒకరోజు 2 రోజులు కాదు, అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మౌనం వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచేసింది. ఇద్దరూ తమ తమ దారుల్లో ఒంటరిగా, గుండెల్లో ఏదో తెలియని భారంతో మిగిలిపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ నిశ్శబ్దం ఇప్పుడు బద్దలు కాబోతోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఒక్క ప్రశ్న ఆ పెద్ద గోడను ఎలా కూల్చేసిందో చూద్దాం. ఒకరోజు మార్కెట్లో చాలా అలసిపోయి నీరసంగా ఉన్న సాయిని రాము చూశాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ధైర్యం చేసి దగ్గరికెళ్ళి అడిగాడు, సాయి, మనం ఎందుకింత దూరమయ్యాం? ఆ ఒక్క ప్రశ్నలో ఎన్నో ఏళ్ల ఆవేదన, ప్రేమ ఉన్నాయి. సాయి నుంచి సమాధానం రాకపోయేసరికి రామునే ఒక అడుగు ముందుకేశాడు. తప్పు ఎవరిదైనా కానివ్వు, ఒకవేళ నా వల్ల నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మన తప్పు లేకపోయినా క్షమించమని అడగాలంటే ఎంత పెద్ద మనసుండాలి, ఎంత వినయం కావాలి. రాము మాటలు వినగానే సాయి కళ్లలో నీళ్లు తిరిగాయి. తన గుండెల్లో ఇన్నాళ్లుగా మోస్తున్న భారం ఒక్కసారిగా కరిగిపోయింది. రాము, నా కోపమే నా ప్రశాంతతను ఇన్నేళ్లుగా దొంగిలించింది అని నిజం ఒప్పుకున్నాడు. కోపాన్ని పట్టుకొని వేలాడటంలో ఎంత నష్టపోయాడో అతనికి ఆ క్షణం అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. అది కేవలం ఇద్దరు స్నేహితులు కలవడం కాదు, క్షమించడంలో ఎంత శక్తి ఉందో అక్కడ అందరికీ అర్థమైంది. చుట్టూ ఉన్న వాళ్లందరూ ఆ దృశ్యం చూసి కదిలిపోయారు. క్షమకున్న పవర్ అలాంటిది మరి. ఆ రోజు సాయంత్రం రాము జరిగినదంతా వాళ్ల నాన్నగారితో పంచుకున్నాడు. అప్పుడు వాళ్ల నాన్న చెప్పిన మాటలు మనందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. రాము తండ్రి చిరునవ్వుతో అన్నారు, నాయనా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, తప్పు చేసినవాడికన్నా క్షమించినవాడే ఎప్పుడూ గొప్పవాడు. నిజమైన విజయం వాదనలో గెలవడంలో లేదు, క్షమించగలగడంలోనే ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పిన ఈ మాట ఇంకా లోతైనది. క్షమించడం అనేది మనం అవతలి వాళ్లకి చేసే మేలు కాదు, అది మన గుండెల మీద నుంచి ఒక పెద్ద బండరాయిని మనమే దించుకోవడం లాంటిది. మనల్ని మనం ఫ్రీ చేసుకోవడానికి క్షమించాలి. సరే, మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలు ఏంటి? మన జీవితంలో ప్రశాంతతను ఎలా మన సొంతం చేసుకోవాలి? వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, క్షమించడం అనేది బలహీనత కాదు, అది మన గొప్పతనాన్ని చూపిస్తుంది. రెండోది, జరిగిన తప్పును మనం మర్చిపోనక్కర్లేదు, కాని మనసులోంచి ఆ ద్వేషాన్ని తీసిపారేయాలి. మూడోది, ఎప్పుడైతే మనం క్షమిస్తామో మన హృదయం ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. ఇక ఆఖరిగా, క్షమించే గుణమున్నవారిని దైవం ఎప్పుడూ పై స్థానంలోనే ఉంచుతుంది. నిజానికి ఈ పరుగుల జీవితంలో మనకున్న సమయం చాలా తక్కువ. దాన్ని ఇలాంటి కోపాలు, ద్వేషాలు, అపార్థాలతో వృధా చేసుకోవడంలో ఏ అర్థం లేదు. ఎందుకంటే గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగి రాదు కదా.
కాబట్టి మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, క్షమించడం అంటే ఎదుటివాళ్లని కాదు, మన ఆత్మను బంధనాల నుంచి విడిపించుకోవడం. అది మనకు మనం ఇచ్చుకోగల అన్నింటికన్నా గొప్ప బహుమతి. ఈ విశ్లేషణను ఈ అద్భుతమైన మాటతో ముగిద్దాం. అవతలివారు క్షమించబడటానికి అర్హులు కాబట్టి కాదు, మన మనసు శాంతికి అర్హమైనది కాబట్టి మనం క్షమించాలి. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండండి.